ట్రాన్స్జెండర్స్ అనే పదాన్ని కూడా తొలగించేసి వాళ్ళని మామూలు మనుషుల కింద తీసుకోవాలి, అందరిలో కలుపుకోవాలి. ఈ భావాన్ని మనం కల్పించుకుంటూ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చే హక్కులేవి, వాళ్ళు పోరాటాల ఫలితంగా వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 వచ్చింది. దాని ప్రకారం రూల్స్ కూడా వచ్చాయి. దాని ప్రకారం వాళ్ళని మనతో పాటు ఈక్వలెంట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఈక్వలెంట్ హ్యూమన్ బీయింగ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఏ విధంగా కూడా లేదు. ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. వాళ్ళని చట్టపరంగా బ్యాక్వర్డ్ క్లాస్ కిందికి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, దో దే బార్న్ ఇన్ ఏ ఓసీ కమ్యూనిటీ, దో దే బార్న్ ఇన్ ఏ హయ్యర్ కాస్ట్, ఏదన్నా ఉంది కదా, వాళ్ళని వన్స్ దే బార్న్ యాజ్ దే ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీ కింద తీసుకునే రిజర్వేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి